జీవార్థమైన పునరుత్థానముల నిరీక్షణతో ఈమె శరీరమును మంటికి మన్నుగా నేను అప్పగించుచూ ఉన్నాను. సమయంలో దైవజనులు బీరా శామ్యుల్ క్రిస్టోఫరయ్య గారు ప్రార్థన చేస్తారు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడును లేడని పరిశుద్ధ గ్రంథము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మంటి నుండి తీయబడిన మానవుడు చివరికి మಣ್ಣైపోవును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకి మరణపోవునని ప్రసంగి భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఇదిగో ప్రభా, అక్క విజయమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. తల్లి గర్భ బలపరచబడి నా తండ్రి ఇదిగో ఈ దినాలలో నీ యొక్క పిలుపుని అందుకొనడానికి మీరు కృప చూపించారు ప్రభా, నీకు స్తోత్రాలు. కీర్తన గ్రంథములో రాయబడిన రీతిగా నేను పిండమున ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయిను అని భక్తుడు సెలవిచ్చినటువంటి రీతిగా అక్క యొక్క మరణ దినాన్ని ముందుగానే నీవు రాసి ఉంచి తిరుగు 2026వ సంవత్సరములో ప్రవేశపెట్టి జనవరి 1వ తేదీన నా యొద్దకు రమ్మని నీవు పిలుచుకున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. భూలోకములో నీ పని యావత్తు ముగింపబడినది కనుక నా యొద్దకు రమ్మని పిలిచిన నీ కుమార్తె ఆత్మను నీ దరికి చేర్చుకున్న తండ్రి, నీకు స్తోత్రాలు. నాదని దినమున భూస్థాపన కార్యక్రమాన్ని ఇదిగో అభిషిక్తులు యాజకుల ద్వారా కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు కృప చూపించారు తండ్రి, నీకు స్తోత్రాలు. నాతని విడిచిపెట్టబడినటువంటి కుమారులను, కోడలను, నాతని కుమార్తెను, అల్లుడుగారులను, బంధువులను, ఆత్మీయులను, తోబుట్టులను సమస్తమును నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నీకు స్తోత్రాలు. ఒకని తల్లివాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదునని నువ్వు సెలవిచ్చి ఉన్నావు కనుక మా ఆదరణ ఏ పాటిది? ఒక గడియ ఉండవచ్చు, ఒక గంట ఉండవచ్చునేమో, కానీ నీ ఆదరణ మాకు జీవితాంతము తోడయండి, ఆదరించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించేదైనది కనుక అట్టి ఆదరణ విడిచిపెట్టబడినటువంటి కుటుంబములకు దయచేయలేని స్తోత్రాలు. భూస్థాపన కార్యక్రమములు ఏకీవించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. వారికి తోడుగా ఉండి నడిపించుకొనడానికి నీకు స్తోత్రాలు. నాదండి ఆదివారం నాడు ఆదరణ కూటము జరగనేన్నది గనక జరిపించబడుతున్నటువంటి ఆ కార్యక్రమము ఆశీర్వాదకరముగా జరిగించుకొని మహిమను పొందమని వేడుకొనుచున్నారు. నేను నిన్ను చూస్తాను, నా తల్లిని నిన్ను చూస్తాను అనేటటువంటి నిరీక్షణ కలిగిన వారే సాగిపోగల కృపను దయచేయండి. నా తండ్రి, నీవు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఇదిగో నారాయణసామాయిని, అలాగనే మా తండ్రి గారిని, తల్లిదండ్రులు, తోబుట్టులను, అలాగనే ప్రభు అక్కను కూడా తీసుకుని వస్తామని నమ్ముచు ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దీవెన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నా తండ్రి రాకడకు ఎత్తబడుటకై కృప చూపించి నడిపించి మహిమను పొందము. కార్యక్రమాన్ని జరిగిస్తున్న యాజకులను, వారి యొక్క సేవా పరిచయం అంతటిని దీవెనకరముగా ఉంచి నడిపించమని యేసు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ప్రేమ సమాధానములకు కర్తయ్యగు మన సృష్టికర్త, మన తండ్రి అయిన యెహోవా దేవుడు, పునరుత్థానము జీవము నేనే. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికి చనిపోడు అని చెప్పిన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా విజయమ్మ గారు విడిచి వెళ్ళిన బిడ్డలకు, బంధువులకు, సంఘ బిడ్డలకు ప్రభువచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఒక ప్రకటన వినండి. విజయమ్మ గారి నిమిత్తమై దుఃఖితులైన కుటుంబ సభ్యులందరూ ఓదార్చబడు నిమిత్తమై ఆదరణ కూడిక మరి షాలోం పెంటుకో చర్చ్ ఆవరణంలో జరుగుతుంది. ఉదయం 10 గంటలకే ప్రార్థనా కూడికన్న సంగతిని మీ అందరికీ కూడా నేను సంఘ పక్షాన అదని చెప్పమన్నారు కనుక ఉదయం ఆరాధన అయిన వెంటనే అమ్మగారి యొక్క స్తోత్రార్చన మరియు ఆదరణ కూడిక జరుగుతుంది. కూడి వచ్చిన మీ అందరికీ సంఘ పక్షాన నిండు వందనాలు.